హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శారీ టాజిల్స్ అండి. మీరు 1.5 గ్యాప్తో 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. గ్యాప్ అయితే 1.5 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా, కొద్దిగా గ్యాప్ ఉండాలంటే 2 ఇంచెస్ పెట్టుకోండి. లేదు కొద్దిగా దగ్గర కనిపించాలనుకుంటే 1.5 ఇంచ్ వేసుకోండి. డిజైన్ అయితే బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి గ్లూ అతికించుకోండి. మీరు రింగ్ లాంటిది తీసుకొని గ్లూ అతికించుకోండి. ఈ డిజైన్ అయినా తీసుకోవచ్చు. మీరు రింగ్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపించినట్లు సేమ్ వేసుకోండి. కుచ్చులు అయితే మేమైతే సిల్క్ థ్రెడ్ యూజ్ చేయమండి, ఎక్కువ ఓన్లీ రేషమే. అందుకే మీకు కూడా రేషంతోనే చూపిస్తున్నాను. ఎక్కువ మంది చూపిరు రేషంతో, ఓన్లీ సిల్క్ థ్రెడ్తోనే చూపిస్తారు. అందుకని నేనైతే రేషం వేసినాను. ఇది కస్టమర్ది బ్లౌజు శారీ, అందుకే డిజైన్ అయితే బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేను ఎలా వేయాలి అనేది కూడా చూపించినాను. ఇంకా చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నాకు సపోర్ట్ నాకు కొద్దిగా అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అని. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టగలుగుతాను. ఇంకా సేమ్ నేను చూపించినట్లయితే టాజిల్స్ అయితే వేసుకోండి. గ్లూ కొద్దిగా ఆరనివ్వండి. ఇక్కడైతే గ్లూ ఆరలేదు. గ్లూ బాగా కొద్దిగా 1.5 అవర్ పక్కన పెట్టేసింది. గ్లూ వేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత వేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఇవి ఇంకా ఆరలేదు, అందుకే కొద్దిగా గ్లూ కనిపిస్తుంది. మీరైతే గ్లూ అనేది కొంచెం ఆరిపోయేంత వరకు ఉండండి. ఆరిపోయిన తర్వాత మనకి అది ఊడిపోయేది అది అలా ఉండదు, బాగుంటుంది, కదలకుండా ఉంటుంది. కొద్దిగా కదులుతుంటే మనకి వేయడానికి కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అంతే. అందుకే మీరు గ్లూ వేసిన తర్వాత 1 అవర్ అలా 1.5 అవర్ అలా పక్కన పెట్టేసేయండి. పూర్తిగా గ్లూ అనేది ఆరిపోయిన తర్వాత అది అనేది అతుక్కొని పోతుంది, ఊడిపోయి రాదు. మీరు ఎవరైనా బిగినర్స్ అయితే అలాగే చేయండి. మామూలుగా వేసేటోళ్ళు అయితే వేసేస్తారు, కానీ బిగినర్స్ అయితే కొద్దిగా చేతులకి గ్లూ అనేది ఎక్కువ అంటుకొని పోతుంది. మీరైతే బిగినర్స్ అయితే కొద్దిగా 1.5 అవర్ అలా పక్కన పెట్టేసేయండి. ఇదైతే కస్టమర్ శారీ అండి. ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్తో వేసినాను. నేనైతే ఇది మగ్గం వర్క్ చేసినానండి, తొందరగా అయిపోతుందని డిజైన్. ఫ్రేమ్కి తగిలించుకున్నాను. ఫ్రేమ్ తగిలించుకొని మీరు సేమ్ మగ్గం వర్క్ వచ్చేటోళ్ళు ఉంటే మగ్గం వర్క్ వేయచ్చు. లేదు మగ్గం వర్క్ రానేటోళ్ళు అయితే సూట్తో వేసుకోండి. ఆ సూట్తో కూడా చూపించినాను. అంటే ఇలా మగ్గం వర్క్ వేస్తే తొందరగా అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. వచ్చేటోళ్ళు ఉంటే మగ్గం వర్కే వేసేయండి, తొందరగా అయిపోతుంది. మనకు టైం అనేది సేవ్ అవుతుంది దీనివల్ల. లేదు రానిటోళ్ళు ఉంటారు కొంతమంది, అందుకే వాళ్ళకి కూడా చూపించినాను సూట్తో ఎలా వేయాలి ఏమి అనేది. ఇదైతే 3mm బీట్ అండి, వైట్ కలర్ బీట్స్ అండ్ షుగర్ బీట్స్. డిజైన్ అయితే బాగుంటుంది, చూడండి లాస్ట్ వరకు. ఇంతవరకు అయితే వేసినాను. ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి సూట్తో ఎలా వేయాలనేది చూపించినాను చూడండి. సూట్తో ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ పూస తీసుకోండి, తర్వాత గోల్డ్ కలర్ పూస వేసి సేమ్ ఇలాగేనండి. డిజైన్ అయితే బాగుంటుంది, చూడండి మీరు లాస్ట్ వరకు. ఇలా వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి, రౌండ్గా వేసుకుంటూ వెళ్ళండి. వీడియోలో చూపించినట్లు రౌండ్గా వేసుకుంటూ వెళ్ళండి. డిజైన్ అయితే బాగుంటుందండి. బిగినర్స్ కూడా వేసుకోవచ్చు. డిజైన్ అయితే కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇలా అయితే అది పూస ఎక్కించుకోవడం అంత టైం ఎక్కువ పని. లేదు మనం ఈజీగా వేసుకోవాలంటే మగ్గం వర్క్ అయితే చేసుకోవచ్చు. అంటే వచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది రానిటోళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళైతే సేమ్ ఇలాగే వేసుకోండి, బాగుంటుంది. ఇంకా తొందరగా వేసేటోళ్ళు ఉంటారు. ఇది నేను కూడా వేసినాను తొందరగానే. సేమ్ వేసేయండి, రౌండ్ వేసేసేయండి. రౌండ్ వేసేసేసిన తర్వాత మీరు ఇంకా ఏం చేసేదంటే మళ్ళీ లాక్ చేయండి అంతే.
లాస్ట్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి, బాగుంటుంది డిజైన్ అయితే. మీరే చూస్తున్నారు కదా, డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటండి వెనకాల చూపిస్తాను చూడండి, మగ్గం వర్క్ వేసినది. మగ్గం వర్క్తో ఇది ఎలా ఉంది, ఇది సూట్తో వేసింది.